న్యూస్ హంట్ నిర్దవోలు ప్రేక్షకులకు నమస్కారం. ప్రేమగా అంతా ఆయనను బాబూజీ అంటారు. పీడితులు, దళితులు, అణగారిన వర్గాలు, బహుజనులకు ఆయన ఆత్మ బంధువుగా, పరిపాలనా దక్షుడిగా దేశ చరిత్రలో ఆయనకొక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశ స్వాతంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాధించిన సామాజిక విప్లవ వీరుడు ఆయనే బాబు జగజ్జీవన్ రావు. భారతదేశ తొలి దళిత ఉప ప్రధానమంత్రిగా, దూరదృష్టితో, దీర్ఘకాలిక ప్రణాళిక రచనతో తిరుగులేని నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్ రావు. చివరి వరకు ఉప్పొంగే ఉత్సాహంతో పనిచేసిన బాబు జగజ్జీవన్ రావు బీహార్లోని షాజాద్ జిల్లా నిత్యందం గ్రామంలో 1908లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శిబిరాం, బాసంతీదేవి. చిన్నతనం నుండి గాంధీజీ అహింసా మార్గానికి ఆకర్షకుడై 1930వ సంవత్సరంలో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. చిన్నతనం నుండి గాంధీజీ అహింసా మార్గానికి 27 ఏళ్ల వయసులోనే బీహార్లోని శాసన మండలి సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కేంద్రంలో వ్యవసాయ, ఆహార, కార్మిక, ఉపాధి, పునరావాస, రవాణా, తంతి తపాలా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు బాబు జగజ్జీవన్ రావు. తొలి దశలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. తాను నిర్వహించిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. ఆహార మంత్రిగా దేశాన్ని తీవ్ర దుర్భిక్షం కోరల నుండి తప్పించి మొట్టమొదటిసారిగా హరిత విప్లవం వైపు నడిపించారు. జన సమూహానికి ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందేలా పౌర పంపిణీ వ్యవస్థను అప్పట్లోనే తీర్చిదిద్దారు. నిజాయితీ, అంకితభావం, సేవా తత్పరతలే కవచాలుగా చేసి ఆదర్శంగా నిలిచారు. అందుకే దేశభక్తుల తరానికి చెందిన మహనీయుడన్న బిరుదు ఆయన సొంతం చేసుకున్నారు. చివరి వరకు ప్రజల కోసం సేవ చేసిన ఆయన 1986 జూలై 6న కన్నుమూశారు. ఆ మహనీయుని వర్ధంతిని పురస్కరించుకుని న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ ఆయనకు ఘన నివాళి అర్పిస్తుంది. అటువంటి మహనీయుని విగ్రహానికి మోక్షం లేకుండా పోయింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సుమారు 2.5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి నేటికి మోక్షం లభించలేదు. విగ్రహం ఏర్పాటు చేశారే కానీ ప్రారంభించలేదని, ప్రారంభించకుండా ఆయన విగ్రహాన్ని అవమానపరుస్తున్నారని బడుగు బలహీన వర్గాలకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం పెట్టారు, ప్రారంభం మరిచారు అన్నట్లు ఉంది ప్రస్తుతం ఈ విగ్రహ పరిస్థితి. ఇప్పటికైనా ఆ మహనీయుని విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించాలని కోరుకుంటూ ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. మీ న్యూస్ హంట్ నిడదవోలు.